భక్తిని వధించుట వాని ఆశయం కానందున కోదండరాముడై దాగి ఉండవలసి. అదియంగాక లంకేశ్వర, పూర్వం ఒక కారణమున నీకు ఆ వానరేశ్వరుడు దశకంఠ నా కంఠమునందు ప్రాణమున్నంత వరకు నీకు మరణము లేదని వరమసంగను. ఆ కారణమున ముందుగా వాలిని వధించి కానీ మా రాముడు నీపై బాణమెత్తుటకు అవకాశం లేదాయే. మండోదరి వల్లభ, నిత్య శివ పూజా దురంధుడు అయిన పూర్వజన్మ జ్ఞానంబు శూన్యంబాయి. పూర్వం వైకుంఠమున నీవు నీ తమ్ముడు కుంభకర్ణుడు జయ విజయులుగా ద్వారపాలకులుగా శ్రీహరిని సేవించుండిరి. ఒక దినంబున సనక సనందమునులు నారాయణుని దర్శింపవచ్చిరి. వారిని మీరు లోనికను తెంపని కారణంబున మిమ్ము వారు భూలోకమున దానవులై జన్మింపుడని చెప్పించిరి. ముని శాపగ్రస్తులైన మీరు విరణ్యాఖ్య విరణ్యకశిపులై కశబ్రహ్మ గర్భంన జన్మించిరి. అంత నారాయణుడు వరహావతారమని తమ్ముని కుంభకర్ణుని, నరసింహావతారము నిన్ను రూపుమాపి మరలా మీరిప్పుడు రావణ కుంభకర్ణులై జన్మించినందున రామబాణం మేము అతమార్తకు తప్పదు. రావణాయుద్ధం సంహరింపక ముందే నీ అపరాధమును ఒప్పుకున్న నిన్ను క్షమించి రక్షించును. సకల ధర్మస్వరూపుడైన రఘురాముడే రక్షించును నిక్షయంబు. ముని ఆశ్రమ ప్రాంతముల యందు ప్రశాంతముగా జీవయాత్ర చేయుచున్న మా సీతారాముల్ని విడదీచి మాయలేడిని కల్పించి పంపించుట ధర్మమా? బిచ్చగాని వేషమున ఇంట ఒంటరిగానున్న సీతను అపకరించుకొని పోవుట న్యాయమా? ఎదిరించవచ్చిన జటాయుని వధించుట శౌర్యమా? ఏమి మంచి కార్యములు చేసిరని మీకు ధర్మము, న్యాయము, శౌర్యము, యోగ్యతలు కావలేను. అనాథులను ఆపద కాలమున కాపాడు పట్ల దుర్మార్గులకు దండించువారు ధర్మాధర్మ నిర్ణయములు కానీ రాజాజ్ఞవర్తనంబులు కానీ పనిలేదని నీ వెరుంగవా? ఆ జగజ్జన్న అయిన ధరాత్మజను నీవు పెట్టిన హింసల పట్ల సహింపనివాడనై నేను ఈ కార్యం ఆచరించి తిని దశకంఠ ఒక్క రామదూతనై వచ్చిన వానర వీరుని బల పరాక్రమములే ఇచ్చేని గుర్తెరింగిన ఇంకా రామలక్ష్మణుల శబిర ప్రతాపం పెట్టి భయంకరమునని గ్రహించి అయిన సీతాదేవిని రామభద్రునికి సమర్పించి క్షమాభిక్ష ఏడుము. అట్లా చేసిన వేడలా నీవు నీ బంధుమిత్ర పరివారంబు 4 కాలముల పాటు దుర్మరణంబులు పాల్గాక సుఖముగా జీవింపగలరు. అట్లా చేయని ఎడలా మా రామలక్ష్మణులు వచ్చి సంగ్రముని మిమ్మందరినీ అతమొందించి మా తల్లి జానకమ్మ చెర విడిపించునని ధైర్యముగా పలుకుతున్నది. మేఘనాథ, ఎటుడెటుడనో నన్ను బంధించినంత మాత్రమున ఏమైనదని నీకింత దురంకారము అయినను ఇది నీ సామర్థ్యం పని గర్వింపకము. పూర్వం ఒక కారణమున బ్రహ్మాస్త్రము చే 7 గడియల బంధింపబడితిని శాపగ్రస్తుడినైతిని. ఆ యొక్క శాప ప్రభావం చే బంధింపబడితిని కానీ నీ ప్రతాపం కాదని తెలుసుకును. దైత్వాధిప, లంకలో పుట్టిన వారందరూ రాక్షసులే కానీ రామభక్తులు లేరని నేను భ్రమపడుతుంటేనే నీకు ధర్మోపదేశము చేయుచున్న ఆ పుణ్యమూర్తి ఎవరు? నీ తమ్ముడు విభీషణుండా? అయ్యా విభీషణ, గంధాయువనంబున తొలిచ మొక్క చందమ్మున ఈ రాక్షసుల్లో నీవు ఎట్ట పుట్టితివయ్యా? వినాశకాలము ఆసన్నమయ్యున్న ఈరు నీ ఇతవచనంబులు ఏల ఆలకింతురు. వాదిని వధించి సుగ్రీవునకు రాజ్యాభిషేకము గాయించిన జానకీపతి నీ ప్రార్థన మన్నింపకపోవునా? అచిరకాలమునందే శ్రీరామచంద్రుడు కపిసేన సమేతంబుగా వారధి దాటి వచ్చి దుష్ట రాక్షసుల్ని సంహరింపును. అంతవరకును మా జానకమ్మ తల్లికి ధైర్యము చెప్పుతుండము. నీకు రామానుగ్రహం సిద్ధింపగలదు. మేఘనాథ, నీ బంధములు నన్నేమి చేయగలవు? ఇదిగో చూడుము, బంధములు ఇచ్చిపోయినవి. ఏమి రాజనీతి విచారదుండగు రామనుండు నా వాలమునకు నిప్పంచమని ఆజ్ఞాపించనా? సరే కానిండు, మీ అభిష్టం వేళ కాదనగలను. మీ ప్రభువు ఆజ్ఞ పాలింప వాలమునకు బట్టలు చుట్టుచుండిరా. హోరి మూర్ఖులారా, ఎంత చుట్టినను ఈ వాలము ఇంకనూ పెరుగుతున్నదేమోనని భ్రమపడుచుంటిరా. ఈ లంకాపురమునందలి వస్త్రములన్నీ తెచ్చి చుట్టినను సాలవు. ఇక కానిండు, వాలమునకు అగ్గి అంటించుడు. ఏమి అంటించితిరా? సాధు ఈ లంకాపురి దగ్నం చేయుటకు ఈ అగ్ని సాధు.
వాదమున కంటించిన మంటలు చిరకాలమునందే దిశల ఆక్రమించున్నవి. మేలు అదిగో రాజాంతఃపురం అగ్నిభూతం మగుతున్నది. రాక్షసులంతా భయపడి హాతానాదములు చేసి పరుగుడుతుండగా నాకెంత ఆనందకరముగానున్నది. ఆహా, ఎంతలో ఎంత ఇలయం! తీవ్ర వాయుపతాసాయమున లంకాపురం అంతయు మంటలు వ్యాపించినవి. అయ్యయ్యో, ఈ భయంకర అగ్నిజ్వాలలు మా తల్లి జానకమ్మకు ఏ అపకారము చేయవు కదా. అమ్మ, భయపడకము. మహాప్రతిత శిరోమణివైనా నిన్ను ఈ మంటలు ఏమీ చేయవు, చేయజాలవు. ఎంతటినైనా ఈ దుర్మార్గుండగు రావణుండు నీ ప్రాతిరుక్య ప్రభావం పెరిగి శ్రీరాముని పాదములు ఆచరించునేమో. భవదజ్ఞ రహితంబుగా లంకాదానము గాయించిన నన్ను మన్నింపు తల్లి. ఇది మహాత్యమున ఈ దుర్మార్గులకు కలిగిన ఫలితంబు గాని నా స్వయంకృత అపరాధం కాదు తల్లి. ఇక నేను తిరిగిపోవాలి, చెలవెమ్ము. ఇప్పుడే దక్షిణ సముద్రమునకు పోయి వాళ్ళ ముందు మంటలు నార్పుకొని జరిగిన వృత్తాంతము శ్రీరామచంద్రునికి తెలియజెప్తున్నాను. రామ్ 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 రామ్.